వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. ఏర్పాటు చేసినటువంటి మన రాజమౌళి శివప్రసాద్ గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇంకా ఇంతవరకు చంద్రబాబు నాయుడుతో యుద్ధం చాలా సార్లు మన జగన్ ఎన్నో తీశారు, ఎన్నో ప్రజలకి తెలియజేసి తీశారు. అంటే చంద్రబాబు నాయుడు చేసిన మోసాలన్నింటినీ కూడా తీర్చల వల్ల ప్రజలకు తెలియజేసినారు. అలాగే రాష్ట్రంలో జగన్ ప్రజలందరికీ తెలియజేస్తే ఇక్కడ ప్రభుత్వం నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఏ కష్టం వచ్చినాక రాజమౌళి శివప్రసాద్ చేసిన దీక్షలు మన జిల్లాలో కడప జిల్లాలో
ఇచ్చేసినటువంటి పెద్దలు పార్టీ గురువులు నారాయణ గారికి అలాగే వారెడ్డి గారికి ఎంతో ఉత్సాహంగా ఎప్పుడెప్పుడు ఎలక్షన్లు వస్తాయా అని ఎదురు చూస్తున్నటువంటి ముఖ్యులు మన పార్టీ కార్యకర్తలకు నాయకులకు అలాగే ఎవరి నుంచి హోదాలు నిలవాలనే ఉద్దేశంతో మనందరం చేస్తున్నటువంటి కృషి మన రాష్ట్రంలో ప్రసారం చేయడానికి పార్టీలకు ప్రతి ఒక్కరికి హృదయంలో కృతజ్ఞతలు తెలుపుకుంటూ అలాగే అధ్యక్షుడు సభకు అధ్యక్షుడైనటువంటి చెక్కులేని ప్రసాద్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటూ అందరూ చెప్పారు పెద్దలు నాకంటే ముందు చెప్పారు చంద్రబాబు నాయుడు గారు ఎట్లాంటి వారైంది ఆయన స్వార్థం కోసం ఆయన ఎన్ని అబద్ధాలైనా తెస్తాడు ఎన్ని మోసాలైనా తెస్తాడు కానీ మనం జాగ్రత్తగా ఉండి రేపు జరగబోయే ఎలక్షన్లలో చాలా జాగ్రత్తగా బూత్ కమిటీలలో ప్రతి ఒక్కరము ఓటర్లను తీసుకుంటే ఈ ప్రభుత్వంలో 25,000 నుంచి 30,000 వరకు మనకు మంచి మెజారిటీ వస్తారని మా యొక్క ప్రగాఢమైనటువంటి నమ్మకం ఉంది. అలాగే మా పంచాయతీ కొత్తపల్లి పంచాయతీ దాదాపు 18,000 నుంచి 20,000 వరకు ఉన్నాయి. ఈ పంచాయతీలో మేము బాగా కష్టపడి 5,000 పైచుంటే మంచి మెజారిటీ తెప్పిస్తామని చెప్పి ఈ సభాముఖంగా ప్రసాద్ గారికి మాటిస్తున్నాను. ఇంకోటి నిన్న టీవీలో చూశాను కోర్టు ఆటో డ్రైవర్లని యాక్సిడెంట్ చేస్తూ ఆటో డ్రైవర్లకు మొత్తం అంతా ట్యాక్స్ తీసేసిన అని మంచిదే ఎప్పుడు తీసేసావు మొత్తం అందరినీ ఆర్టీఓలో స్టేట్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఆఫీసర్లకు చెప్పి 2 నెలల క్రితం మొత్తం లైఫ్ ట్యాక్స్ రావడం అని చెప్పాడు. 80% దాకా దాదాపు ఆటో కార్మికులు ట్యాక్స్ కట్టడం జరిగింది. లాస్ట్ మూమెంట్ లో ఈ ఎలక్షన్ స్పంద కోసం ఆటో వారికి ఎవరో గొప్పగా చేసినటువంటి ఆయన సేవ చేసినటువంటి ట్యాక్స్ లేదని చెప్పి నిన్న ఆటో కార్మికులతో ఆటో ముందుకు పోషిస్తాడు. ఆయన చేస్తాడు ఇంకా ఎన్ని చేస్తాడు కానీ మన రాజశేఖర రెడ్డి గారి మీద ఉన్నటువంటి మా ఆర్థిక శుభాకాంక్షలు రాబోయే ఈ 3 నెలల్లో మనకు చాలా కీలకం. మనము నిరంతరం కృషి చేసి మన రాష్ట్రంలో శుభప్రసం జగన్మోహన్ రెడ్డి గారిని సీఎంగా చేయవలసిందిగా భారీ మెజార్టీతో గెలిపించవలసిందిగా కోరుతున్నాను. ఎవరు దేశంలో దానికి భయపడాల్సిన అవసరం లేదు. ఎనీ టైం మన ఎమ్మెల్యేగా అందుబాటులో ఉంటారు. అదొక కార్యకర్త సిన్సియర్గా పనిచేయవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ.
ముందు జరిగేటువంటి మన కార్యక్రమాలు కానీ కావున ఈ జరగబోయే ఈ 3 నెలల కాలంలో ప్రతి ఒక్క కార్యకర్త కూర్చుండాలి తిరిగి ప్రతి వీధిలో కానీ ప్రతి ఇంటికి మన కార్యక్రమాల గురించి మన ఫ్యామిలీ గురించి ప్రతి ఒక్కరికి వినరించి చెప్పి ప్రతి ఒక్కరూ మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రామీణపై పోటీసేటట్టు వాళ్ళకు మనసులో ఆకట్టుకుని రాజ్యంలో శోభసాన్ని కానీ గ్రహించుకుని మన జగన్ను సీఎం చేయాలని కోరుకుంటున్నారు. ఒక కిరణముదయించే ఈ నేలలోన శుభతరుణమనిపించే ఈ సీమలోన ఒక కిరణముదయించే ఈ నేలలోన శుభతరుణమనిపించే ఈ సీమలోన తన అడుగు పడుతుంది మంచి పైన పదుగురిలో మన్ననలు కురిసే వరకు అదిగో కోసం ఏ నోట విన్నా జగనన్న మాటే అంకిత భావం తనలోని శ్వాసే ఆప్తుల సౌఖ్యం తనలోని ఆసే ఉన్నత చదువులు చదివిన వాడు ఎదురంటులేని యువ నాయకుడు ఉన్నత భావములు కలిగిన వాడు ఏ మర్మము లేని మనసున్నవాడు సమభావం సహకారం తన ఆయుధాలుగా మమకారం శ్రీకారం శుభమస్తు తెలుపగా తెలుగింట తెలుపైన పాలన తెచ్చే తెలివైన తెగువున్న వాడివే నీవు అపనింద బాణాలు పువ్వులుగా తలచి చిరునవ్వుతోని బదులిచ్చుతావు ప్రజలంటే ప్రాణము అంటావు నీవు అలుపంటులేని నవశ్రామికుడవు ఎందరో యువకుల భవితను మార్చే పరిశ్రమలు ఎన్నో స్థాపించినావు సమభావం సహకారం తన ఆయుధాలుగా మమకారం శ్రీకారం శుభమస్తు తెలుపగా ఒక కిరణముదయించే ఈ నేలలోన శుభతరుణమనిపించే ఈ సీమలోన ఒక కిరణముదయించే ఈ నేలలోన శుభతరుణమనిపించే ఈ సీమలోన తన అడుగు పడుతుంది మంచి పైన పదుగురిలో మన్ననలు కురిసే వరకు అదిగో వైఎస్ఆర్ తనయుడు అదిగో వైఎస్ జగన్మోహనుడు నవతేజం యువ కెరటం నీకే మా స్వాగతం సంచలనం యువ చలనం జగనన్న స్వాగతం సస్యశ్యామల ఆంధ్రదేశం జగనన్న రాకతో సాధ్యం అడుగంటి పోయిన నిరాశ జీవులు
చిగురించును జగనన్న రాకతో. ఒక కిరణముదయించే ఈ నేలలోన శుభతరుణమనిపించే ఈ సీమలోన. ఒక కిరణముదయించే ఈ నేలలోన శుభతరుణమనిపించే ఈ సీమలోన. తన అడుగు పడుతుంది మంచి పైన పదుగురిలో మన్ననలు కురిసే వరకు. అదిగో కిరణముదయించే ఈ నేలలోన శుభతరుణమనిపించే ఈ సీమలోన. తన అడుగు పడుతుంది మంచి పైన పదుగురిలో మన్ననలు కురిసే వరకు. అదిగో ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేయభిలాషికి బూతులకి కన్వీనర్లకు సభ్యులకు మన పార్టీ నేర్చుకునే ప్రతి మనిషికి శిరస్సు వంచి హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను భుజాన్ని ఎత్తుకొని మోసే మీకు ఎన్ని మాటలు మాట్లాడినా, ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా
అవి తక్కువే అయినాయి తప్ప ఎక్కువ కావు. ఎన్నో సమావేశాలు ఏర్పాటు చేసుకున్నాం, ఎన్నో ధర్నాలు చేసినాం, రాష్ట్రాలు చేసినాం, కడుపు కాల్చుకుంటా దీక్ష చేసినాం, జైళ్ళకు పోయినాం, స్టేషన్లలో పడుకున్నాం, మున్సిపల్ ఆఫీసుల్లో ప్రభుత్వ ఆఫీసుల్లో స్నానం చేసినాము, ఆనందించాం. ఇన్ని చేసింది అన్ని చేసింది ఒక్కదాని కోసమే మనందరం. అదే పేద ప్రజల క్షేమం కోసం, న్యాయం కల్పించడానికి కోసం ఒక ప్రత్యేకమైన కార్యక్రమం భావిస్తా ఉన్నానండి. 5 సంవత్సరాల కాలంలో ఎన్నో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశాలు నిర్వహించినప్పటికీ ఈ సమావేశం ప్రత్యేకమైంది. కారణం మరో 2 మాసాలు ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. ఏప్రిల్ ఆఖరుకు ఎన్నికలు పరిసమాప్తం కాబోతా ఉన్నాయి. ఈ మాసం ఫిబ్రవరి 27 కానీ 26 కానీ నోటిఫికేషన్ రాబోతా ఉంది. ఎన్నికల షెడ్యూల్ విడుదల కాబోతా ఉంది. మరి 2.5 మాసంలో దాదాపుగా 80 రోజులు 90 రోజుల వ్యవధిలో ఎన్నికలు ముగుస్తా ఉన్న సందర్భంగా ఏర్పాటు చేసుకున్న సమిష్టిగా ఐక్యతగా నిర్వహించాలి. ఎప్పుడెప్పుడు మనం గ్రూపులుగా పోయి ప్రచారాన్ని ముమ్మరం చేయాలి. ప్రచారానికి ఉపయోగించిన ప్రచార సాధనాలు ఏమిటి, ప్రచారంలో మనం ఉపయోగించాల్సిన ఈ ప్రభుత్వంపై విమర్శల అస్త్రాలు ఏమిటి, అందుకే ఈ ప్రత్యేకత ఉంది. ఈ కడప జిల్లాలో అందరికంటే తొలుత మనమే ఎన్నికల ప్రచారానికి పోతా ఉన్నామని చెప్పడానికి సంతోషిస్తున్నా, గర్వపడతా ఉన్నాను. ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గానికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రాజమండ్రి శివప్రసాద్ రెడ్డిని నేను ఈ శాసనసభ సభ్యత్వానికి ఈ పార్టీ జెండా తరఫున పోటీ చేయడానికి తమరి అనుమతి నాకు అవసరం అని చెప్పి మన ప్రీతం నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని వారి కింద ఎగువ నాయకు వచ్చినప్పుడు ఆయన స్వగృహంలో కలిసి నేను అడగడం జరిగింది. ఎన్నికల ప్రచారానికి నేను పోవాలనుకుంటున్నాను, మరి మీరు అనుమతిస్తే నేను ప్రచారానికి సంసిద్ధంగా నా కార్యకర్తలతో కలిసి అని చెప్పి నేను మన నాయకుడిని అభ్యర్థిస్తే ఏమన్నా తెలిసిన ఆయన దేనికి ప్రచారం అన్నా అన్నాడు, దేనికి అనుమతి అని చెప్పినాడు. జరగబోయే శాసనసభ ఎన్నికల్లో మన పార్టీ అభ్యర్థిగా నేను పోటీ చేయడానికి పార్టీ అధ్యక్షుడిగా తమరి అనుమతి అయితేనే కదా నేను ప్రచారానికి పోవడానికి నాకు అర్హత లభించేది అని నేను చెబితే పక్కనే ఉండే తన తమ్ముడితో అవినాశపడుతున్నాడు మన ప్రీతం నాయకుడు. ప్రొద్దుటూరు నియోజకవర్గ శాసనసభ సభ్యత్వ అభ్యర్థిత్వాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున రాజమండ్రి కాకుండా మా వంశం ఉన్నంత వరకు, నీ వంశం ఉన్నంత వరకు నీవేనా ప్రతినిధి ప్రొద్దుటూరు అత్యంత విశ్వాసమైన వ్యక్తిని నా పైన నీకు వాడితే ఒక్కొక్కరి మనస్తత్వం కలిగిన నీవు అత్యంత నమ్మకస్తుని దగ్గరగా ఉండే మనిషివి. ఎన్నో ప్రత్యేక పరిస్థితుల్లో ఎన్నో ఆర్థిక ఇబ్బందులు కొట్టు విట్టాడుతూ ఉన్నా, ఎంత నేను ప్రలోభ పెట్టినా కూడా నా క్షేమాన్ని వదలక నా కుటుంబ గౌరవాన్ని కాపాడడం కోసం అహర్నిశలు పోరాటం చేసే
నీవు కాక నాకు మరెవరన్నా పద్ధతుల్లో నా పరిమితి నా పర్మిషన్ నీకు అవసరం లేదు. గెలిచే నాకు కనిపించని చెప్పి నన్ను ఉత్సాహపరిచి నా విశ్వాసాన్ని ప్రశంసించినందుకు నా నమ్మకాన్ని బహుమతించినందుకు నిజంగా నేను మా నాయకుడికి శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేస్తాను. ఏ తారీఖు నుంచి ప్రచారాన్ని మొదలుపెట్టున్నావు ప్రసాద్ అని చెప్పి అడిగినాడు. నేను అప్పటికే మనకు సంబంధించిన బ్రాహ్మణత్వంలో ఉన్న పేరు బలానికి ముహూర్తం నిర్ణయించమని చెప్తే ఫిబ్రవరి 6వ తారీఖున సుముహూర్తం అని చెప్పి వాళ్ళు చెప్పినారు. ఫిబ్రవరి 6. అదే విషయాన్ని మన ప్రీతం నాయకుడికి జగన్మోహన్ రెడ్డి గారు కూడా తెలియజేసినాడు. మంచిదన్నా ఫిబ్రవరి 6వ తారీఖున మీరు ప్రచారాన్ని మొదలుపెట్టండి. అవినాష్ కూడా ప్రచారంలో పాల్గొంటారు. జిల్లా పార్లమెంట్ అధ్యక్షుడు సురేష్ బాబు గారు కూడా పాల్గొంటారని చెప్పి నా భుజం తప్పి నన్ను ప్రోత్సహించి మీ వద్దకు నన్ను పంపినారు. ఈ విషయాన్ని మీతో చెప్పడానికి ఈ నెల 6వ తారీఖున రామేశ్వరంలోని రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో ఆ పరమేశ్వరుడి దగ్గర మనం ప్రార్థన చేసి నాకు ఈ అవకాశం కల్పించిన రాజకీయ ప్రవేశానికి తన ప్రాణాలు వదిలి నాకు రాజకీయ ప్రాణం పోసిన కీర్తిశేషులు మా మేనమామ గారు విజయరెడ్డి గారి సమాధికి నివాళులు అర్పించి ఆయన రుణాన్ని కూడా నేను ఎప్పుడు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన రుణం తీసుకోవాల్సిన బాధ్యత ఏమో చేసి కాదు, నా జీవితం ఉన్నంత వరకు ఆయన నేను స్మరించుకోవడము, మా హృదయంలో ఆయనకు కృతజ్ఞతలు చెప్పడము, మనస వాచ కర్మేణ కీర్తిశేషుడైన పాటగోడు విజయరెడ్డి మా మేనమామ గారికి నేను ఎల్లప్పుడూ రుణపడి ఉండాలి నా కుటుంబానికి. ఆ కార్యక్రమంతో ఫిబ్రవరి 6వ తారీఖున మనం ప్రచారాన్ని రామేశ్వరంలో చేస్తాం. ఫిబ్రవరి 7వ తారీఖున మన ప్రీతం నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కడప జిల్లాకు ఇచ్చేస్తా ఉన్నారు. ఈ 10 నియోజకవర్గాలకు సంబంధించిన బూత్ కమిటీ కన్వీనర్లతోనూ సభ్యులతోనూ పార్టీ కార్యకర్తలతోనూ నాయకులతోనూ వివిధ రకాల పదవులు కలిగిన నాయకులతోనూ 10 నియోజకవర్గాలను కడపకు ఆహ్వానించి అక్కడ స్టేడియంలో ఒక 40,000 మందితో ఓ సభ ఏర్పాటు చేస్తా ఉన్నాం. దానికి మనందరం కూడా కలిసి 7వ తారీఖున కడపకు పోవాల్సిన పరిస్థితి ఉంది. అది కూడా మీతో చర్చించడానికి ఈ కార్యక్రమం. అక్కడ మధ్యాహ్నం 3 గంటలకు ఫిబ్రవరి 7వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకు జగన్మోహన్ రెడ్డి గారు నేరుగా మిమ్మల్ని ఉద్దేశించి మాట్లాడతారు. ఇక్కడ మనం 1 గంటలకు భోజనం చేసి ఎవరి గ్రామంలో ఎవరి వార్డులో వారికి ఉండబడిన అనుభూత ప్రకారం భోజనం చేసి 1 గంటకు 15 నిమిషాలకు మనం ఇక్కడ బయలుదేరి కడపకు 2:30 చేరుకోవాల్సిన అవసరం ఉంది. మీ అందరికీ కూడా 30 గ్రామ పంచాయతీలు ఉన్నాయి, దాదాపుగా 40 పల్లెలు ఉన్నాయి, 40 మున్సిపల్ వార్డులు ఉన్నాయి. ఎవరికి మీకు బరువు ఉండకుండా ఇబ్బంది లేకుండా మీ గ్రామంలో ఒక బూత్ ఉంటే 1000 ఓట్లు ఉంటే 10 మంది బూత్ కమిటీ సభ్యులు ఉంటారు, మరొక 20 మంది 30 మంది మన పార్టీ క్రియాశీలక కార్యకర్తలు ఉంటారు, అంతా కలిసి 46 మంది ఉంటారు. ఒక వార్డు 2-3 బూతులు ఉంటాయి, 20-30 మంది బూత్ కమిటీ సభ్యులు ఉంటారు, మరో 20-30 మంది కార్యకర్తలు ఉంటారు. ఈ లెక్కన వేస్తే మీకు బరువు లేకుండా ప్రతి కార్యకర్తలు ప్రతి బూత్ కమిటీ సభ్యుడిని జగన్మోహన్ రెడ్డి గారి ప్రసంగం దగ్గరికి చేర్చాల్సిన బాధ్యతలు మనం తీసుకున్నప్పుడు గ్రామానికి ఒక బస్సు పంపినా వార్డుకు ఒక బస్సు పంపినా కూడా మనకి 20 బస్సులు అయితే కదా మన వాళ్ళందరూ కూడా చేరిపోతారు. ఇక ఎక్కడైనా మనకు కొన్ని అవసరం అనుకుంటే ఇంకా మనకు కావాలా, నా వార్డు నుంచి నా గ్రామం నుంచి మేము ఎక్కువ వచ్చే వాళ్ళు ఉన్నామంటే అదనపు బస్సులు ఇచ్చేదానికి కూడా సంసిద్ధం. ఇంకా ఎవరైనా మాకు బస్సు అవసరం లేదు, నా వార్డులో మేము 20 మంది మాత్రం 10 మంది మాత్రమే కూడా బస్సు అవసరం అనుకుంటే 1, 2, 3, 10, 20
జీపులు అవసరం ఉంటే అవి కూడా మనం అరేంజ్ చేసుకుంటారు. అంటే నేను ఏం చెప్తాను అంటే ఫిబ్రవరి 7వ తారీఖున కడపకోవాల్సిన సందర్భంలో ప్రతి గ్రామానికి ఒక బస్సు పంపుతాం, ప్రతి వార్డుకు ఒక బస్సు పంపుతాం, ఇంకా మీరు అందరంగా కోరితే బస్సు పంపుతాం. మీ పరిధిలో మీ అందరూ మీరుగా ప్రయాణం చేసి నేరుగా సభాస్థలిగా వచ్చినట్టయితే ఇబ్బంది ఉండదు అనేది నా ఉద్దేశం. అందరం ఒక చోట చేరాల్సిన అవసరం కూడా లేదు. మరి ఈ ప్రకారం 40 వార్డులు 40 పల్లెలు 80 బస్సులు ఇస్తాయి. బస్సులు 50 మంది వేసుకునే 20 బస్సులకు 4000 మంది వెళ్తారు. 4000 మంది ప్రజల నుంచి బూత్ కమిటీ సభ్యులతో కార్యకర్తలతో 10 నియోజకవర్గాలకు సంబంధించి అక్కడికి చేరితే 46,000 మందిని జగన్మోహన్ రెడ్డి గారి ప్రసంగాన్ని మనం వినాల్సిన అవసరం బాధ్యత ఉంది. ఈ 6వ తారీఖున ప్రచారం, 7వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారి సమావేశానికి కడపకపోవడం, 7వ తారీఖున నేను ద్వితీయ విఘ్నం ఉండకూడదు కాబట్టి 6వ తారీఖున ప్రచారం చేసి 7వ తారీఖున ప్రచారానికి చేయకపోతే ద్వితీయ విఘ్నం అంటారు కాబట్టి అదే రాజస్థానంలోనే మరొక 2 గంటల పాటు నేను ప్రచారాన్ని కొనసాగించి నేను కూడా అక్కడికి వస్తాను. 8వ తారీఖు కూడా రాజస్థానంలోనే ప్రచారం చేస్తాను. 6, 7, 8 ఈ 3 రోజుల ప్రచారంలో రాజస్థానాన్ని పూర్తి చేసి జగన్మోహన్ రెడ్డి గారి ప్రసంగాన్ని పూర్తి చేసుకుని 9వ తారీఖున హైదరాబాద్ పోవాల్సిన పని ఉంది నేను. కారణం 10వ తారీఖున హైదరాబాద్లో రాయలసీమకు సంబంధించిన 4 జిల్లాలకు సంబంధించిన ప్రజలు హైదరాబాద్లో సంసారం చేస్తా ఇక్కడ మన జిల్లాలో మన ఊళ్ళలో ఓట్లు కలిగి ఉండాలి. అటువంటి వ్యక్తులందరినీ ఒక చోట మన పార్టీ చేస్తూ ఉంది. కొన్ని 100,000 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అక్కడికి చేసి ఒక పెద్ద సమావేశాన్ని నిండు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈ 4 జిల్లాలకు సంబంధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను మమ్మల్ని పిలిపించి వారితో కలిసి మమ్మల్ని మాట్లాడించి వారితో కలిసి భోజనం చేసి ఏర్పాటు చేసి ఏ ఊళ్ళకు సంబంధించిన వారు వారి నాయకులతో మాట్లాడుకొని ఓటును అభ్యర్థించే కార్యక్రమం పార్టీ ఏర్పాటు చేసింది. ఇది 10వ తారీఖు. అందులో నేను 9వ తారీఖు హైదరాబాద్ పోయి 10వ తారీఖున పొద్దుటూరు ప్రాంతానికి సంబంధించి పొద్దుటూరు నియోజకవర్గానికి సంబంధించిన మన ప్రజలతో కలుసుకొని ఓటును అభ్యర్థించి తిరిగి మళ్ళీ నేను 10వ తారీఖు రాత్రికి పొద్దుటూరు రావడం జరుగుతుంది. 11వ తారీఖు ఎన్నికల ప్రచారానికి సంబంధించిన కార్యక్రమాలంతా కూడా చర్చ చేసుకునే కార్యక్రమం, ఒక సంభాషణ అందరితో కలిసి పెట్టుకునే కార్యక్రమం పెట్టుకున్నాను. అందరినీ కలిసి ఏ విధంగా ఎట్లా అనడానికి 12వ తారీఖున మాత్రం నాకు ఒక సెలవు కోరిన పార్టీ అధ్యక్షుడు శ్రీ ప్రసాద్ గారిని. కారణం ఆ రోజు నా వివాహం జరిగిన రోజు కాబట్టి ఆ రోజు నా భార్యకు నిర్ణయిస్తా ఉన్నా కాబట్టి మీరందరూ అనుమతి చేయాల్సిన అవసరం కూడా ఉంది నాకు ఒక్కరోజు. ఇక 11వ తారీఖు నుంచి రాజుపాలెం మండలంలో ప్రచారాన్ని ప్రారంభిస్తామని చెప్పి పెద్దలు నిర్వహించడానికి కొడతా ఉన్నారు. అక్కడి నుంచి మనం ప్రారంభిస్తాం, గ్రామీణ ప్రాంతాలనే ముందు పెడతామని చెప్పి అన్నమాట ఇప్పుడు శిరోధారి పెద్దలు. మరి వారి ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం 13వ తారీఖున బెల్లాలో ఆంజనేయ స్వామి గారి దగ్గర పూజ చేసి గోపల్లి నుంచి మనం గోవర్ధన్ రెడ్డి గారి నాయకత్వంలో గోపల్లి నుంచి మనం ప్రచారాన్ని మొదలుపెట్టి పూర్తిగా మనం ప్రచారం చేస్తాం. రోజు ఒక బయట కొట్టున్నాం, ఒక్క పూట కాదు, ఒక్క బయట కొట్టున్నాం. 15 గ్రామ పంచాయతీలు ఉన్నాయి, చిన్న చిన్న పల్లెలు కలుపుకుంటే 20 ఉన్నాయి. 20 రోజులు మనం ప్రచారం చేస్తే 13వ తారీఖు నుంచి మొదలుపెట్టి ఎలాగో మనం రాజుపాలెం మండలాన్ని ప్రచారాన్ని పూర్తి చేస్తాం. మార్చి 1వ తారీఖు నుంచి ప్రొద్దుటూరు మండలంలో ప్రచారాన్ని గోరెడ్డి గారి నాయకత్వంలో చౌడూరు గ్రామం నుంచి మొదలుపెట్టి బొజ్జోడపల్లి వరకు ఉప్పలపల్లి వరకు పూర్తి చేయడానికి మనకు 20 రోజులు గడువు పడుతుంది. అప్పుడు కావాల్సిందే కొంత సమయం దగ్గరకు వస్తా ఉంటుంది కాబట్టి రోజుకు 2 కిలోమీటర్ల ప్రచారం చేసేదానికి నా శరీరాన్ని సంసిద్ధం చేస్తా. ఏప్రిల్ 1వ తారీఖు వచ్చే నాటికి ఒక నెల గడువు ఉంటున్నాను. ఇక 40 వార్తలు మిగిలి ఉంటాయి. రోజుల వార్తలు ఉదయం 7 నుంచి 11:30 వరకు. ఎందుకంటే ఏప్రిల్ కాలంలో వేసవి కాలం ఎక్కువ ఉంటాయి ఎండలు. మీరందరూ కలిసిపోకుండా ఉండేదానికి తిరిగి మన సాయంకాలం సమాయత్తమయ్యేదానికి ఉదయం 7 వరకు వార్డులో ప్రచారాన్ని మొదలుపెట్టి
11:12 గంటల కాలానికి ఒక వార్త చేస్తాం. తిరిగి సాయంకాలం 4:30 మరొక వార్త మొదలుపెట్టి 9 వార్త చేస్తాం. ఇట్లా ప్రతిరోజు 2 వార్త తిరిగినట్లయితే 20 తారీఖున ప్రొద్దుటూరు పట్టణం కూడా మనం పరిసమాప్తం చేస్తాం. ఇంకా మనకు 15 రోజులు ఉంటుంది. ఈ 15 రోజులు కూడా చిప్పగిరి ప్రసాద్ గారి నాయకత్వంలో ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గానికి సంబంధించిన దాదాపుగా 27 వివిధ రకాల సంఘాలు ఉన్నాయి. వ్యాపార సంఘాలు, కుల సంఘాలు, ఉద్యోగ సంఘాలు, విద్యార్థి సంఘాలు, ఇట్లా 27 స్వచ్ఛంద సేవా సంఘాలు. ఇవన్నీ ఉదాహరణకు వస్త్రభారత ఉద్యోగాల సంఘం, కాటన్, రైస్, స్వచ్ఛంద సేవా సంస్థలు, విద్యార్థులు, రిటైర్ ఉద్యోగస్తులు, ఇట్లా 27 సంఘాలను గుర్తించినాడు ఆయన. అవన్నీ పేరు రాసి పెట్టారు. వాళ్ళందరితో కలిసి ఒక అపాయింట్మెంట్ వాళ్ళతో తీసుకొని ప్రతిరోజు ఉదయం సాయంకాలం 2 మీటింగ్లు పెడితే వాళ్ళందరినీ మనం కలుసుకొని ఓటు అభ్యర్థించే కార్యక్రమం చేస్తాం. ఈ ప్రకారంగా ప్రొద్దుటూరు నియోజకవర్గంలోని ప్రతి గ్రామీణ ప్రాంతం నుంచి పట్టణంలో ప్రతి సందు వరకు ప్రచారం చేయడమే కాకుండా కుల సంఘాలను, సేవా సంఘాలను, వ్యాపార సంఘాలను, విద్యార్థి సంఘాలను, మహిళలను, అందరినీ కూడా ఉద్యోగస్తులను మనం కలుసుకొని ఓటు అభ్యర్థించే అవకాశం మనకు లక్ష్యమే ఉంటుంది. ఇందులో ఎక్కడైనా చిన్న చిన్న మార్పులు చేర్పులు చేసుకోవాల్సి వస్తే అప్పుడక్కడికి సంబంధించి ప్రొద్దుటూరు పట్టణానికి సంబంధించి ఫ్లోరిడ్ మురళి ఉన్నారు, నరసింహారెడ్డి పెద్దలు ఉన్నారు, వెలవల నారాయణ పెద్దలు ఉన్నారు, కల్లూరు నాగేంద్ర రెడ్డి, దేవి ప్రసాద్ రెడ్డి, లక్ష్మీరెడ్డి, ఇంకా చిప్పగిరి ప్రసాద్, మహిళలు, చాలా మంది ముస్లిం నాయకులు దాదాపు వీళ్ళందరితో కలిసి మనము ఇంకా కొంతమంది ఎవరైనా పెద్దలు ఎవరైతే ఉన్నారో అందరినీ కలుపుకొని ఏదైనా చిన్న మార్పులు ఉంటే ఆ మార్పులు చేసుకొని శివసుందరారెడ్డి వీళ్ళందరితో కలిసి మార్పులు చేసుకొని ముందుకు పోయే ప్రయత్నం చేద్దాం. ఇది ఎన్నికలకు సంబంధించిన సవినయంగా మీకు సమీపంగా ఇస్తా ఉన్నాను. ఇంకా ఎన్నికలలో మనం చేయాల్సిన ప్రయత్నం నాకు తెలిసినంత వరకు ఈసారి ఎన్నికల్లో మనం దండం పెట్టి ఓటడగడం ఎంత ముఖ్యమో ఆ దండంతో పాటు మన నాలుగు పదులు పెట్టడం కూడా అంతే అవసరం. ఈ నాలుగు గుర్తుపెట్టుకోవాలి. ఈ ప్రపంచంలో అన్నింటికంటే గొప్ప ఆయుధం ఏదని అడిగితే ఓ విజ్ఞాని చెప్పినాడు, చికిరి కాదు, బాంబు కాదు, కత్తి కాదు, నాలుగు కానీ. నాలుగు అన్నింటికంటే పదైన ఆయుధం. ఈ నాలుగు ద్వారా మనుషులను దగ్గర చేసుకోవచ్చు, ఈ నాలుగు ద్వారా మనుషులను దూరం చేసుకోవచ్చు. చంద్రబాబు నాయుడు చేసిన ఈ రాష్ట్ర ప్రజలకు చేసిన మోసాలను సవినయంగా సవివరంగా ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత డాక్టర్లు మాఫీ చేస్తారని మాఫీ చేయక 10,000 మాత్రం ఇచ్చి 210,000 కోసం కుంభం ఇస్తాను. దీన్ని ఏ విధంగా మనం చెప్పాలా? మీరే ఆలోచన చేయండి. మీకు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఈ వేదిక నుంచి అమరావతి ఉండే చంద్రబాబు నాయుడు నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఏమని 2014 ఎన్నికల సందర్భంగా రుణమాఫీ పూర్తిగా చేస్తామని చెప్పినారు. 10,000 ఇచ్చినారు. మళ్ళీ ఎన్నికల సందర్భంగా మరో 10,000 ఇస్తా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారిని, డిమాండ్ చేస్తా ఉన్నా. 5 లక్షల గ్రూప్లో అంటే 10 మంది వచ్చిన మధ్యలో 5 లక్షలు తీసుకుంటే ఒక్కొక్క చెల్లెలు 50,000 వస్తుంది. ఆనాడు 10,000 ఇచ్చి, అది కూడా రుణమాఫీ కాదు, 10,000 ఇచ్చి ఈనాడు రుణమాఫీ కాదు, పసుపు కుంకుమల పేరుతో అప్పిస్తారా? ఏం చేయలేనప్పటికీ కూడా నువ్వు 20,000 ఇచ్చినామని చెప్పి నీ భాషలో 20,000 ఇచ్చినావు అనుకుంటే కూడా తగ్గిన 30,000 బాకీ ఉంది. నేను డిమాండ్ చేస్తా ఉన్నా, నోటిఫికేషన్ 27వ తారీఖు వచ్చే లోపల ఆ 30,000 రూపాయలు కూడా డాక్టర్ గ్రూపులు ఉండే మహిళలకు ఇవ్వాలని చెప్పి గట్టిగా డిమాండ్ చేస్తా ఉన్నాను. నేను అవసరం అనుకుంటే ఈ మహిళలకు 30,000 రూపాయలు జమ చేయాలని చెప్పిన దానికోసం ప్రభుత్వంలో ఈ నోటిఫికేషన్ వచ్చే లోపల మరొక నిరాహార దీక్ష కూడా మనం చేస్తామని కూడా హెచ్చరిక చేస్తా ఉన్నాం ప్రభుత్వానికి. మహిళల కోసం ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ వృత్తి, ₹2 లీటర్ల నీళ్ళ క్యాన్, వ్యవసాయ రుణమాఫీలు, వరిజలను బీసీలో చేర్చడం, రజకులు ఎస్సీలో చేర్చడం, తలారి కులస్తులను బోయ కులస్తులను ఎస్టీలో చేర్చడం, బుడగలింగాలు ఎస్టీలో చేర్చడం, బ్రాహ్మణులకు చేసిన మోసం, చేనేతలకు చేసిన మోసం 1 కాదు, 2 కాదు, 3 కాదు, ఇన్ని రకాల మోసాలు చేసిన దాన్ని అన్నింటినీ కూడా మనం చాలా వినయంగా చెప్పాల్సిన అవసరం ఉంది ప్రజలకు. చంద్రబాబు నాయుడు చేసిన మోసాలు మనం ఎంత బాగా చెప్పగలిగితే మనకు అంత బాగా ఉపయోగం జరుగుతుంది. ఈరోజు అనుకోవచ్చు
6,000 కోట్లు రావాల్సిందే 250 కోట్లు ఇదిలిచ్చి నిధులిచ్చి నిరుద్యోగ వృత్తికి 30,000 రూపాయలు 2 నెలలు పెంచి ముస్లిం వాళ్లకు పెన్షన్ 1,000 రూపాయలు 2 నెలల కాలంలో పెంచి ఇట్లాంటి కారణి విద్యలతో పవిత్రమైన ఓట్లు నేను కొనబడతానని చెప్పి అనుకుంటే నీ అంత మూర్ఖుడే మనకు లేరు చంద్రబాబు నాయుడు. నీ వచ్చిందే కట్టమని చెప్పి ఆ ప్రజలు మీ దగ్గర నుంచి తీసుకునే ప్రయత్నం చేస్తారే తప్ప వాళ్ళ పవిత్రమైనటువంటి మనో అభిప్రాయాన్ని జగన్మోహన్ అందిస్తారన్నది నా అభిప్రాయం. ఇంకా డబ్బుకు సంబంధించి మాట్లాడుతూ ఉన్నారు. మా దగ్గర దండిగా మీలో కూడా భయం ఉంది, డబ్బు దండిగా తెలుగుదేశం పార్టీ సంపాదించింది. ఒక్కొక్క నియోజకవర్గానికి చంద్రబాబు నాయుడు 20 కోట్ల రూపాయలు ఇస్తారంట, అభ్యర్థి 20 కోట్లు ఖర్చు పెడతారంట. దాదాపుగా ఓటుకు 1000 రూపాయలు వస్తారు, ఓటుకు 10,000 వస్తారు. డబ్బుతో మేము గెలవగలుగుతాం, డబ్బుతో మేము మనిషిని సైతం పుస్తకాలు చేయగలుగుతాం, డబ్బుతో చెడు నిర్మించగలుగుతాం అని చెప్పి వారు చెప్తా ఉన్నారు. పాత్రికేయ సోదరుల ద్వారా తెలుగుదేశం పార్టీకి ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. స్వచ్ఛందంగా ప్రజలు ఆర్థికంగా పేదరికంలో ఉండొచ్చు, కుటుంబ అవసరాలు నాకు బాగా తెలుసు, నేను పేదరికం చేసినా కాబట్టి. ఇంటి బాగా కట్టలేనప్పుడు, ఇంట్లో బియ్యం అయిపోయినప్పుడు, కుటుంబ సభ్యులకు డబ్బు వచ్చి 5,000 కావాల్సినప్పుడు, దైనందిన జీవితంలో అనేక రకాల ఇబ్బందులు మనిషిని బాధిస్తూ ఉన్న సందర్భంలో 4 కోట్లు ఉంటే మీరు 7,000 రూపాయలు ఇస్తే కాదగలిగిన స్థితి మా దగ్గర లేదు. కాబట్టి మా పేదరికమే మమ్మల్ని చేయడానికి పరిస్థితి చేస్తా ఉంది తప్ప మా ఆత్మ మాత్రం మీకు వస్తుందయ్యా. ప్రయాణం చేస్తాలి. పేదవాళ్ళమైన మేము పేదరికానికి మాత్రమే పేదవాళ్ళం తప్ప ఆత్మ మంచుల చేసుకొని మేము ఓటేసే పరిస్థితుల్లో మేము లేము. మీరు డబ్బిస్తే తీసుకోవచ్చు, మంచికే పట్టణం కట్టామని చెప్పి ఆలోచించే ప్రజలే ఎక్కువగా ఉన్నారని నా విశ్వాసం. తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రజల్లో మీరు చెడు గెలిపించుకునే చెడును నిలబెట్టుకునే దానికోసం, గెలిపించుకునే దానికోసం డబ్బు ఖర్చు పెడతామన్నారు. పదవి కొనుక్కునే దానికోసం మీరు డబ్బులు ఖర్చు పెడతామన్నారు. నేను స్పష్టంగా చెప్తాను, తెలుగుదేశం పార్టీ నాయకులు మంచిని నిలబెట్టే దానికోసం, న్యాయాన్ని నిర్మించే దానికోసం, నా కార్యకర్తలు తలెత్తుకుని నిలబెట్టే దానికోసం నా సర్వ ఆస్తిని మనం పెడతా. ఏం పెట్టాలి? తప్పు. ఆ సిస్టమ్ ఎప్పుడు పోతుంది తర్వాత మాట్లాడతాం. మీరు 200 వచ్చితే 200 వస్తారు, మీరు 500 వచ్చితే 500 వస్తారు, మీరు 1000 ఇస్తే 1000 ఇస్తారు, మీరు 2000 ఇస్తే 2000 ఇస్తారు, మీరు బంగారు కళాలు చేయిస్తే బంగారు కళాలు చేయిస్తారు. మీరు ఎంత లెక్క పెట్టినా కూడా ప్రభుత్వంలో అంత లెక్క పెట్టడానికి కూడా సంసిద్ధం. అయితే ఆ లెక్క మేము పెడతామనేది ఓటు కోసం కాదు, న్యాయాన్ని నిర్మించడానికి కోసం, మంచిని నిర్మించడానికి కోసం, సేవలను నిర్మించడానికి కోసం. ఇంతకంటే మీరు ఏమైనా చేయగలుగుతారా? ఇంతకంటే మీ దగ్గర ఏదైనా అస్త్రాలు ఉన్నాయా? ఇంకా లేవు. ఇక అభ్యర్థులు తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఏ నియోజకవర్గంలోనైనా 1 పోటీ చేస్తారు. ఈ ప్రజల దృష్టిలో 6 మంది పోటీ చేస్తారా? ఎవరు నాయకులు అర్థం కాయా? ఆది నారాయణ రెడ్డి, సురేష్ నాయుడు, స్వరూప్ రెడ్డి, పెద్ద ఆయన వదనారెడ్డి గారు, లింగారెడ్డి గారు, పవన్ కుమార్ రెడ్డి గారు, ఇంకా గారు, ఉజ్వల శ్రీను, 2 ఉన్నాయి.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఏకనాయకత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం ప్రకారం 175 నియోజకవర్గాల్లో ఆయన ఏదైతే నియమిస్తారో వారి పార్టీ శ్రేణులంతా కట్టుబడి ఉంటారు. మరో నాయకత్వం లేదు. మీ దగ్గర 10 మంది కోరుకుంటున్నారు. లేకపోతే ఎవరికి టికెట్ ఇస్తారో ఇచ్చునికి మరొకరు ఎక్కడి నుంచి కోర్టు వస్తారో డబ్బులో పడుతారో ఇంట్లో పడుతారో అని నియమించుకోవాల్సిన అవసరం ఉంది. మాకు వచ్చిన ఇబ్బంది అయితే లేదు. ఇలా కొన్ని విషయాలు చెప్తా ఉన్నారు. ఇలా కొన్ని విషయాలు కూడా తెలుగుదేశం పార్టీ ఇక్కడ బతుకుందో పెన్షన్లు ఇచ్చినాం, ఇంకొకటి ఇచ్చినాం, మేము 2000 ఇస్తాం, మేము 10,000 దగ్గర ఇస్తాం, 5,000 దగ్గర ఇస్తామని చెప్పి స్వచ్ఛందంగా చెప్తా ఉన్నాం. మేము ఏ పాలకులైనా ఏ ప్రభుత్వమైనా 5 సంవత్సరాల కాలంలో స్వచ్ఛమైన పరిపాలన అందించలేనప్పుడు మాత్రమే ఇటువంటి తాయిదాలు ఇచ్చి ఇటువంటి కార్యక్రమాలు చేసుకుంటారు తప్ప ఇంకోటి కాదు. ఇప్పుడు మనం ఉన్నాం, తెలుగుదేశం పార్టీ నాయకులు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈ 5 సంవత్సరాల కాలంలో మేము ఏమని ఓటడుతాం చూసినా 2 పద్ధతుల్లో ఓటడుతాం నాయకులారా, తెలుగుదేశం పార్టీ నాయకులారా. ఒకటి, మీరు ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడి ప్రజలు రాష్ట్ర విధానంలో ప్రజల శక్తి ఓటడుతారు. రెండవది ఏమడుతారు, నా చెల్లెలు కానీ, నా తమ్ముడు కానీ, నా అన్నలు కానీ, నా నాయకులు కానీ, మా రాజమల్లి శివప్రసాద్ రెడ్డి ఈ 5 సంవత్సరాల కాలంలో ఇదిగో మున్సిపల్ గ్రౌండ్ కోసం 50 లక్షలు విడుదల చేసినాడు. ఓటేనా ఇదిగో అన్యాయం జరిగితే 4 రోజులు రోడ్డు మీద పడుకొని పెన్షన్ ఇప్పించినాడు. ఓటేనా ఇదిగో మున్సిపల్ పార్కులకు వాటర్ ట్యాంక్ కట్టాలి 2 రోజులు నిర్దీక్ష చేసి దాన్ని నిలబెట్టగలిగినాం, ప్రజలకు సౌకర్యాన్ని అందించినాం. ఓటేనా నీళ్లు లేకపోతే 2 రోజులు పోటీలకుండా దీక్ష చేసినాం, నీళ్లు తెప్పించినాం. ఓటేదన్నా అగ్నిగోళ పార్కులకు ఇబ్బంది జరిగితే 2 రోజులు రోడ్డు ఎక్కినాం, దీక్ష చేసినాం, నీళ్ళు ఏంటన్నా అన్న. ఓటేదన్నా దోమల బారిలో ఎంతమంది పిల్లలు చనిపోతే ఆలోచించే రూపాయలు అధిగమించడానికి 2 రోజులు 3 రోజులు మున్సిపల్ ఆఫీసులో ఆన్లైన్ పట్టుకొని ఆన్లైన్ కాల్ చేసి ఆన్లైన్ పంపించాం. ఓట్లేదన్నా అంటే ప్రతి సందర్భంలోనూ ప్రతి విషయంలోనూ ప్రజాక్షేమం కోసం పనిచేసి మనం ఓటడిగితే బాధ ఎట్లుందంటే ఆటోలో రావడం నాయకులు చెప్తున్నారు. నాకు గుర్తొచ్చింది అది ఎట్లుందంటే ఆటోలది మనము 21 లక్షలు కట్టాము. ఆటో కార్మికులకు 21 లక్షలు కట్టాము. కట్టి వాళ్ళందరికీ లైఫ్ ట్యాక్స్ అంటే ఎవరి పిల్లలు ఎవడో చెప్తున్నారు. మన పిల్లలు మనమే ఎత్తుకొని ఉంటాస్తే అది బాగుంటుంది తప్ప ఎవరికో బిడ్డలు ఎత్తుకొని ఉంటాస్తే ఏం బాగుంటుంది. తెలుగుదేశం పార్టీ నాయకులు మేము ట్యాక్స్ కట్టాము అని చెప్పాలి, మీరు కట్టలే అది ర్యాలీ కట్టాలి. ఇట్లా ఒకటి కాదు, ఎన్ని సందర్భాల్లో స్కూల్కి 50 లక్షలు పెట్టాము, మనం ప్రచారం చేయలే. వాళ్ళ స్కూల్ బెంచ్ వేసి ఫోటో తీసుకున్నారు. గ్రౌండ్లో బెంచ్ వేసి బెంచ్ వేసి ఫోటో తీసుకుంటున్నారు. ఇది ఇదేనా మీ పరిపాలన? ఏ ఒక్క ప్రజల కోసం సేవాత్మకంతో పనిచేసినారా? మీరు చేయలే. నేను ఇప్పుడు చెప్తా ఉన్నా, ఇంతకుముందు పెద్దాన్ని గుర్తుపెట్టాను, కోరిటలను వెలవరి నారాయణ. ఏం తెలిసినది ఈ పార్టీలో ఉండే సిద్ధాంతం, ఈ పార్టీ నందిని బాగా చెప్తాను చూడండి. ఆ పెద్దల యొక్క అనుభవం, రాజశేఖరుల యొక్క సేవా గుణం, ఈ చెల్లెల ఆడపిల్లల యొక్క ఓర్పు, ఈ ముందు వర్షం ఉండే యువత యొక్క ఆవేశం, ఈ నాలుగేళ్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 4 స్తంభాలు. ఆ అన్న సేవాగుణం, ఈ తల్లుల ఓర్పు, ఆ తమ్ముల యొక్క ఆవేశమే ఈ పార్టీకి 4 స్తంభాలు, పిల్లర్స్. ఆ అనుభవాన్ని, ఆ ఆవేశాన్ని, ఆ ఓర్పును, ఆ సేవాగుణాన్ని మా అందరినీ ఆవాహన చేసుకొని ప్రజలకు సేవ చేసేదానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎప్పుడు కూడా కొందరు గల వీధుల్లో ఏ విధానం చేస్తారు. ఇంకొక మాట చెప్తా ఉన్నాం మీకు, ఎన్నికల తర్వాత 101% ప్రజల యొక్క అభిప్రాయంతో, భగవంతుని ఆశీస్సులతో జగన్మోహన్ రెడ్డి గారు మన పార్టీ, మన నాయకుడు
దాదాపుగా 120 సీట్లతో ముఖ్యమంత్రి కాబోతున్నాం. కూడా మే 15 తారీఖు వరకు మాత్రమే ఈ క్వశ్చన్ మార్క్. మే 15 తర్వాత అందరూ నిజమని చెప్పాల్సిన స్థితి ఏర్పడాలి. 120 సీట్లతో ఆయన ముఖ్యమంత్రి అయ్యేది. ఈ జిల్లాలో 10 మందిని గెలుస్తాం. ఈ జిల్లాలో 10 మందిని మనం గెలుస్తాం. ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేస్తారు. నేను ఈ మాట ఇస్తా ఉన్నా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ప్రభుత్వాన్ని నడపడం మొదలుపెట్టినప్పటి నుంచి 5 సంవత్సరాల కాలం పదవీ కాలం పూర్తయ్యే లోపల నేను జగన్మోహన్ రెడ్డి గారిని కోరిక కోరినాను. నాకు మంత్రి పదవి కానీ, చీఫ్ విప్ కానీ, మరొక ఇప్పేది కానీ, విప్ సంవత్సరానికి 500 కోట్ల రూపాయలు నా ఊరికి అభివృద్ధికి డబ్బులు ఇవ్వండి సాగు. ఎవరైనా మానవులని కలుస్తారు పెద్దలతో పోయి కలిసి మనం 500 కోట్ల రూపాయల ప్రతి సంవత్సరం నా నియోజకవర్గానికి అభివృద్ధికి ఇవ్వండి. 5 సంవత్సరాల కాలానికి 2500 కోట్ల రూపాయల నియోజకవర్గ అభివృద్ధికి నిధులు కేటాయిస్తే నేను ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి విషయంలో సస్యశ్యామం చేయాలని కోరిక నాలో ఉంది. రాష్ట్ర స్థాయిలో ఈ ఫోటో ఇంట్లో ఉండాలని ఏ విధంగా కోరుకుంటున్నారో ఈ నియోజకవర్గ ప్రజలైతే రుణాన్ని తీసుకొని నేను కూడా నా నియోజకవర్గంలో ప్రతి ఇంట్లో ప్రతి గుండెలను నింపాలని కోరుకుంటున్నాను. నాకు కూడా డబ్బు మీద ఆశ లేదు, మంత్రి పదవుల మీద ఆశ లేదు, తల్లి సాక్షి నాకు అభివృద్ధి మీద ఆశ లేదు. నాకున్న ఆశలో ఒకటే, ఈ నియోజకవర్గాన్ని పూర్తిగా అభివృద్ధి చేసి ఈ ప్రజల హృదయాలను నేను ఎప్పటికీ మిగిలిపోవాలా. ఈ నియోజకవర్గంలో నా పార్టీ క్యాడర్ నేను తల ఎత్తుకొని నిలబెట్టేలాగా పనిచేయాలా. ఇదే నా ఆకాంక్ష తప్ప మరొకటి కాదు. మీ పట్ల నాకు ఎంత ప్రేమ ఉంది దానికి ఒక మాట చెప్తా. ఇంతకుముందు డబ్బు గురించి చెప్పాను కదా, నేను ఎందుకు ఆ మాట చెప్పానంటే అది కూడా చెప్తాను మీకు. ఈ నియోజకవర్గంలో ఉండే ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు, ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులాకి మీ అందరికీ నాకు తెలుసు. ఏ గ్రూప్ నాకు తెలుసిన ఎమ్మెల్యేగా పోటీ చేసింది నేను, ముఖ్యమంత్రిగా పోటీ చేసింది జగన్మోహన్. కష్టం చేసి పోరాటం చేసి గెలిపిస్తే నేను ఎమ్మెల్యే అవుతాను, ఆయన ముఖ్యమంత్రి అవుతారు. మీదేవి కాదు. కానీ మీ ఉద్దేశం ఏం తెలిసిన నాకు బాగా తెలుసు. మీ ఉద్దేశం ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రొద్దుటూరు నియోజకవర్గంలో కానీ మరొక నియోజకవర్గంలో కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకుల అభిప్రాయం ఏంటంటే మన జెండా కింద పడకూడదు, మనకు ఓటమి రాకూడదు. ఆ జెండా కింద పడితే నా తలని మరి ఆ జెండా కింద పడితే మీ తలని కింద భావించే మీ మనసుకు నేను చేయాల్సిన ప్రత్యేకం అలా ఎత్తుకొండలు పెట్టి పని చేయాలి. అలా ఎత్తుకొండలు పెట్టి పని చేయాలని నేను చేయాల్సిన త్యాగం, ధైర్యం, ఓర్పు, శ్రమ ఎన్ని ఉన్నా మీకోసం చేస్తా. విజయాన్ని అందించే ప్రయత్నం ఈ సారథ్యంలో చేస్తా. మీరు తల ఎత్తుకొని నిలబెట్టగా నా దానికోసం డబ్బేమో అడ్డం అనుకుంటే నాకు ఉండబడిన సర్వ ఆస్తిని పనంగా పెట్టి మీ గౌరవాన్ని నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తానే తప్ప నా పదవి మీద కోరిక కంటే కూడా మీ గౌరవం పల్లెల్లో ఉన్నారు, టౌన్లో ఉన్నారు. పొరపాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోతారంటే ఓడిపోయిందంటే 2 రోజులు భోజనాలు, 2 రోజులు భోజనాలు నాకు తెలుసు. అంత బాధపడతారు, అంత బాధపడతారు. దేనికోసం మా పార్టీ గెలవాలా, మా పార్టీ అధికారులు కావాలా, మా నాయకులు ఎమ్మెల్యే కావాలా, మా జగన్మోహన్ ముఖ్యమంత్రి కావాలా. ఈ అందరికీ కోరిక నెరవేర్చాల్సిన బాధ్యత ఈ నాయకుల మీద లేదా ఉంది. కాబట్టి నా సర్వాస్తిని పరంగా పెట్ట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిపించే ప్రయత్నం చేస్తా. ఇంకొకటి కూడా చెప్తా ఉన్నా, గడిచిన 5 సంవత్సరాల కాలంలో ప్రజలకు అనుకూలంగా నేను చేసిన పరిస్థితి కాకుండా మీకు అనుకూలంగా చేసిన పరిస్థితి కూడా చెప్తా ఉన్నాను. ఎక్కడే కానీ 30 గ్రామ పంచాయతీలు కానీ 40 మున్సిపల్ పార్టీలు కానీ ఏ పార్టీ కార్యకర్త కానీ ఏ పార్టీ నాయకులు కానీ ఏ ప్రభుత్వ ఉద్యోగస్తుల ద్వారా ఏ పోలీస్ శాఖకు సంబంధించిన ఉద్యోగస్తుల ద్వారా
లేకపోతే ఎటువంటి ఇబ్బంది మీకు కష్టం వచ్చినా కూడా 5 నిమిషాల్లో నేను కాగిలాగా అక్కడ వాడినాను. సీతంపల్ల అన్నకు రామచంద్రులకు ఇబ్బంది జరిగితే స్టేషన్ వెళ్ళాను. రవీంద్రకి ఇబ్బంది జరిగితే స్టేషన్లో ఉన్నాను. పరిగాల ఇబ్బంది జరిగితే స్టేషన్లో వాడిన నేను. పల్లపాల ఇబ్బంది జరిగితే స్టేషన్లో ఉన్నాను నేను. దశాంతంలో ప్రజలకు ఇబ్బంది జరిగితే స్టేషన్లో ఉన్నాను నేను. ఇష్టవాళ్ళ ఇబ్బంది పెట్టే స్టేషన్లో ఉన్నాను నేను. చిన్న పిల్లలను పెట్టే స్టేషన్లో ఉన్నాను నేను. చేరేతకు పెన్షన్ రాకుండా కార్మికులకు ఇబ్బంది జరిగితే మున్సిపల్ ఆఫీస్లో ఉన్నాను. చౌడూరులో రైతుకు కూలి పట్టా మాట్లాడితే హిమాలయం ఉన్నాను. రేషన్ కార్డు ఇవ్వలేదంటే హిమాలయం నివేశాను. అంటే ప్రతి సందర్భంలోనూ ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త యొక్క గౌరవాన్ని నిలబెట్టడానికి రక్షించడానికి నేను అహర్నిశలు కోసం పనిచేసినాన్ని నేను విశ్వసిస్తా ఉన్నాను. మరి ప్రభుత్వంలో లేనప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ఈ మాత్రం పని చేయగలిగినాడు అంటే మన ప్రభుత్వంలో రాగలిగితే ఏ విధంగా మీ గౌరవాన్ని ఇప్పుడు మాటిస్తా ఉన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ తెలుగుదేశం పార్టీ నాయకులాగా పక్షపాతంతో పరిపాలన కొనసాగించాం. మీ గ్రామాల్లో మీ నాయకత్వంలో ఆదర్శవంతమైన పరిపాలన మీ ద్వారా చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ కానీ బీజేపీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఏ పార్టీకి ఓటేసినా కూడా గ్రామీణ ప్రాంతాల్లో కానీ టౌన్లో ఉండే మా నాయకత్వాలు కానీ వారి ముఖంలో పేదరికాన్ని మాత్రమే చూసి ప్రతి ఒక్కరికి అభిషేకించే విధంగా ఈ కీర్తి పరిస్థితులు పెంచే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నేను మీకు ఉపయోగపడతా, పార్టీ మీకు ఉపయోగపడతాను. ఎక్కడ కూడా మీకు రిక్వెస్ట్ చేసేది ఒకటే, మనలో నాకు తెలిసినంత వరకు ఎక్కడ చిన్న పార్టీ భేదాభిప్రాయాలు లేవు. గోపవరం సర్పంచులు చెప్పినాడు చిన్న మాట, ఏదో కేంద్రం చిన్న చిన్న మనస్పర్ధలతో సర్దుకున్నాను. సంతోషం. ఎంత నేను గర్వపడతానంటే స్వాగతిస్తానా ఏమని చిన్న చిన్న సమస్యలు వాళ్ళకు ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం మనం మూకుముడిగా ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. ఈ సందర్భంలో మన ఐక్యత మంచిది కాదని చెప్పి వారి ద్వారా మీటింగ్ పెట్టుకొని వారి ద్వారా మాట్లాడుకొని సర్దుబాటు చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం కోసం కలిసి పనిచేస్తామని చెప్పి వాళ్ళే చర్చ చేస్తున్నారు. దగ్గరకు వచ్చినారంటే 2 చేతులకి వాళ్ళకి నమస్కారం పెట్టి కృతజ్ఞత చెప్తా ఉన్నాను. ఈ తెలుగుదేశం పార్టీ ఉండే విధానం ఒప్పుకుంటున్నారు. ఎర్రగాలి కాలంలో నాకు చూస్తే ఒకరు మోసం అనుకున్నాడు, ఒక ఫ్యాన్ పట్టుకున్నాడు, ఒక ఈ పార్టీలో ఇక్కడ ఎక్కడ ఆలోచించలేదు. కొన్ని పత్రికలు అనవసరంగా రాస్తాయి. ఆంధ్రప్రదేశ్ పత్రిక రాశాయి మురళి అసలు ఏమన్నా అర్థమే మాట్లాడుతున్నాను. మురళి నాకు తమ్ముతో సమానం. మురళి ఇప్పుడు ఈ రాజకీయ సంబంధం ఉన్నవాడు కాదు. మురళి నాకు 18-19 సంవత్సరాల నుంచి మురళి నాతో ఉన్నాడు. నేను చదువుకునే రోజుల నుంచి మురళి ఉన్నాడు. మురళిని కౌన్సిలర్ పిలిచి మురళి డిఫాల్ట్ చేయిస్తారా, ఏమైనా నువ్వు చెప్పిన కౌన్సిలర్ చేసినాం. కౌన్సిలర్లో సాయం చేయాలా, సాయం చేసినాం. ఫ్లోర్ లీడర్ చేయాలా, ఫ్లోర్ లీడర్ చేసినాం. ఫ్లోర్ లీడర్ ఆయన బాధ్యత సక్రమం చేయాలా, బాగా ప్రయత్నం చేస్తున్నాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఆఫీసులో గట్టిగా మాట్లాడడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. మళ్ళీ ఇప్పుడు ప్రయత్నం చేస్తారు. ఎక్కడ అసలు అంటే వాళ్ళకు ఋతువులు విపరీతంగా తెలుగుదేశం పార్టీ అసమ్మతి ఉండడం వలన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఏదో ఒక అసమ్మతి తగ్గించి దానికి కొంత బ్యాలెన్స్ చేసే ప్రయత్నం తప్ప స్పష్టంగా చెప్తా ఉన్నా. ఋతువులు నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎక్కడ అసమ్మతి లేదు. అంతా ఐక్యత ఉంది. అందరూ కలిసి దేశీ అన్నదమ్ములాగా రాజశేఖర రెడ్డి గారి యొక్క సేవా దృక్పథాన్ని అన్నింటినీ కూడా పూర్తిగా అవగాహన చేసుకొని పార్టీ విజయం కోసం మాత్రమే పనిచేస్తూ ఉన్నాం. సమస్య నాకు తరలిస్తాన్ని ఆదినారెడ్డి విపరీతంగా మీరు సతాయిస్తున్నారు. అపాయింట్మెంట్ కూడా నాకు తెలియకుండా ఇద్దని చెప్పినా నేను. మీరు 4 పేర్లు చెప్పినారు. ఇంకా 4 పేర్లు చెప్పినా మీరు మాట్లాడించలేదు. వానికి నన్ను వాడాలని నేను భావం చాలా ప్రేమ ఉంది కాబట్టి వానికి మీరు దర్యాప్తులో కూడా లేరు, మీరు గెలవలేదు. వాడు ఒక కౌన్సిలర్ మొదటిసారి ఎమ్మెల్యే అయినాడు, రెండవసారి వాడు ఎమ్మెల్యే కాబోతున్నాడు. పార్టీలో ఐక్యత లేకుండా ఐకమత్యంగా ఉండి వాడు రెండోసారి ఎమ్మెల్యే కాబోతున్నాడు. ప్రభుత్వం లేకపోయినా
మీరు ఇచ్చిన ప్రతి అవకాశంగా మలుచుకొని ప్రజల్ని బలాన్ని తెచ్చుకున్నారు. మీకు ప్రభుత్వం ఉంది, అన్ని నెత్తి తెచ్చుకున్నారు. వారికి మీకు సరిసాధ్యం కాదు. వారి కార్యానికి చాలా బలం ఉంది. వారి నాయకులు వారి మీద చాలా ప్రేమ ఉన్నారు. వాడు విపరీతంగా వాడు పోరాటం చేస్తున్నాడు. వారికి తెలివి ఎక్కువ, అది కూడా మా సర్టిఫికేట్ అని చెప్పి 22% మీరు వెనకబడి ఉన్నారు. 34,000 ఓట్లతో వాడు గెలుస్తాడని చెప్పినాడు. చంద్రబాబు నాయుడు గారు 34,000 గెలుస్తారు. మీకు నేను ఒక దండించిన వేస్తున్నారు. ఎక్కడ మీరే పెట్టుకోండి, మీ ముందు మీరే పెట్టుకుంటామని నాకు సంబంధం లేదుగా. ఇది తెలుగుదేశం పార్టీ నాయకులు మనకి ఇచ్చినట్టుగా నిజంగా మనం గర్వపడుతున్నాం, మనం సంతోషపడుతున్నాం. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, మన ప్రతిపక్ష మనకు అపోజిషన్ పార్టీ నాయకులు మన యొక్క సేవలను, మన యొక్క సామర్థ్యాన్ని, మన పార్టీ కేడర్ యొక్క గొప్పతనాన్ని గుర్తించి మనం గెలుస్తామని కితాబు ఇస్తే జగన్ ఆనందం కదా, జగన్ మనకు గర్వం కదా. అయితే ఆయన గారు అనుకున్నట్టు 34,000 అనుకునే సంతోషమే. ఇందులో పొరపాటు 44 కావాలని నాకు కోరికలేదు. ఎందుకంటే నా తెలుగు లక్షణాలు 40 కాకపోతే నాకు ముఖ్యంగా లక్షణాలు చెప్తున్నారు. మనందరూ కూడా కలిసినట్టుగా ఐకమత్యంగా ఇబ్బంది లేకుండా 6వ తారీఖు నుంచి ప్రచారాన్ని మొదలుపెడతాం. మీ బాగా చెప్పారు. చివరిగా రాజపాలన మండలం చేసేటప్పుడు ఆ మండల నాయకులందరూ కూడా మండలంలో పెద్ద నాయకులు ఖచ్చితంగా పాల్గొన్నారు. ఆరో తారీఖు నుంచి ప్రచారం మొదలుపెట్టినప్పుడు రాజపాలెం మండలంలో చేసే ప్రచారం అప్పుడు రాజపాలెం మండలానికి సంబంధించిన 15 గ్రామ పంచాయతీల నాయకులు ప్రతిరోజు విధిగా పాల్గొన్నారు. మీ కార్యకర్తలతో ఈ దయచేసి మేము 2 చేతులకి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మిగతా వాళ్ళలో వద్దు, వాళ్ళ పనులు చేసుకోండి. తిరిగి మళ్ళా ప్రొద్దుటూరు మండలానికి వచ్చినప్పుడు ప్రొద్దుటూరు మండలానికి సంబంధించిన 15 గ్రామ పంచాయతీల నాయకులు తప్పనిసరిగా క్యాన్వాస్తో పాల్గొన్నారు. టౌన్లో అవసరంగా తిరిగి టౌన్లోకి వచ్చినప్పుడు దగ్గరికి వచ్చి ఉంటుంది కాబట్టి ఈ 2 మండలాలకు సంబంధించిన నాయకులు కార్యకర్తలు, 40 వార్డులకు సంబంధించిన నాయకులు కార్యకర్తలు అందరూ కలిసి దగ్గరికి వచ్చింది కాబట్టి ఒక వేరు తీసుకురావాలి కాబట్టి, ఒక వేరు పుట్టించాలి కాబట్టి, ఒక ఉద్యోగం చూపించాలి కాబట్టి ఆ 20 రోజుల కాలం మాత్రం అందరూ కలిసి మీ అందరికీ చర్యలందరికీ ఒక ప్రత్యేకమైన బాధ్యతకి అప్పచెప్పబోతా ఉన్నాం. ఫిబ్రవరి మాసంలో మీరు పనులు చేసుకునే ఇబ్బంది లేదు. మార్చిలో కూడా 15 తారీఖు వరకు మీరు పనులు చేసుకునే ఇబ్బంది లేదు. మార్చి 15 నుంచి ఏప్రిల్ 6 వరకు ఒక 45 రోజులు మీరు పొద్దుటూరు టౌన్ కేంద్రీకృతం చేసుకొని నా భార్య, నా చెల్లెలు, మీరు అందరూ కలిసి ఒక టీమ్గా ఏర్పడి మీకు కావలసిన ఆ ప్రచార సామాగ్రి కానీ, ఒక పిఏ కానీ, మీ షెడ్యూల్ ఖరారు చేసేదానికి ఏర్పాటు చేస్తే మీరందరూ కలిసి ఇంటింటికి పోయి చాలా బాధ్యతగా, జాగ్రత్తగా వాళ్ళకు మన యొక్క అవసరాన్ని, చంద్రబాబు నాయుడు చేసిన మోసాన్ని మీరు చెప్పి ఐకమత్యంగా మీ బాధ్యతను నిర్వర్తించాల్సిన పరిస్థితి మీ అందరికీ ఉంది. ఇది మన ఎన్నికలకు సంబంధించి. ఇక 6వ తారీఖున ఉదయం రామేశ్వరంలో 8 గంటలకు రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో మనం ఉంటాం. 6వ తారీఖున ఉదయం 8 గంటలకు ప్రతి కార్యకర్త, ఈ కార్యక్రమానికి నియోజకవర్గ స్థాయిలో ఉండే ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు, ప్రతి బూత్ కమిటీ కన్వీనరు, సభ్యులు అంటే దాదాపుగా 3-4 వేల మంది ఆ కార్యక్రమంలో మనము ప్రచారంలో పాల్గొనాల్సిన అవసరం ఉంది. ఎవరు ఆచరించాల్సిన అవసరం లేదు. ఆ రోజు 3 గంటల ప్రచారం తర్వాత 7వ తారీఖు మనం కడప పోయే దానికోసం ఒక వార్డు ఒక బస్సు, పల్లెకు ఒక బస్సు పుణ్యం 80 బస్సులు. ఇంకా ఎవరైనా ఎక్కువ తక్కువ లేదని ఉంటే కూడా మీరు 6వ తారీఖు లోపల పెంచలేదు మాట్లాడితే కదా తప్పకుండా మీకు కావాల్సిన దాన్ని ఆ డీజేలు, ఆ బడి బాడిగా అవన్నీ కూడా నేనే చేయిస్తాను. మీరు ఎవరైనా పెంచుకోవాల్సిన అవసరం లేదు. మీ గ్రామాల మనుషులు మాత్రం ఎంచుకుని ఆ మనుషులు కూడా గుంపులతో కూడా అవసరం లేదు. బస్సు పైన సార్, మన కార్యకర్తలైనా సార్. ఇది ఈనాటి యొక్క కార్యక్రమం ఉండే విశేషాలు. ఇక ఎవరైనా ఏదైనా మీకు ఉండే చిన్న అనుమానం కానీ ఇంకా ఏదైనా అడగాలనుకుంటే అడగచ్చు. ఇంకా చెప్తాను ఒకటి కూడా, తెలుగుదేశం పార్టీ మన వస్తుంది కాబట్టి, మన పార్టీ రెగ్యులర్ వస్తుంది కాబట్టి చాలా మంది నాయకులు
మననే వచ్చే ప్రయత్నం చేస్తారన్నా, చేసినప్పుడు మాకు సరిపోలు వస్తే ఓట్ల కోసం మీరు తీసుకుంటారని పల్లెటూరు నాయకుడు. ఏమన్నా అంతేనా? అంతేనా? స్పష్టంగా చెప్తా ఉన్నా. బాగా అడిగింది. రాచమల్లి శివప్రసాద్ అంటే నేను నాయకత్వం వహించిన నాడు నా తొమ్మిదిలో శ్వాస విధించే వరకు ఏ గ్రామంలో ఏ వార్డులైనా మీ అనుమతి లేకుండా సింహం కూడా లోపలి కాదు. వాడు సింహమైనా సరే నన్ను పెరుగుతుందని కావాల్సిన సామర్థ్యం మా నాయకుడికి ఉన్నప్పటికీ కూడా, మనకంటే వాడు ఉద్యోగుడు అయినప్పటికీ కూడా మీ అనుమతి లేకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాకి తెరవడదు. మీరు ఎవరు అవమానం చేస్తున్నారో, ఎవరు మీకు బాధ కల్పించినారో, ఎవరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అవమానించినారో అక్కడ నాయకులు మీకు ఆసక్తి లేకపోతే, మీకు ఇష్టం లేకపోతే తీసుకోండి. వ్యక్తి పరిస్థితులు తీసుకున్నాం. సావైనా, బతుకైనా, ఓటలైనా, గెలుపైనా అది మీతోనే. నాకు కొత్త సంసారం అవసరం లేదు, కొత్త బెల్లం అవసరం లేదు. ఈ కుటుంబం కాదు, ఈ మనుషులు నాకు కాదు. ఎక్కడైనా మీరు నాకు అభ్యంతరం లేదన్నా, ఈ ఊళ్ళో ఈ పార్టీలో నాయకులు పార్టీ బలం పెరుగుతుందని చెప్పి ఆ గ్రామ నాయకుడు, ఆ వార్డు నాయకుడు పిలిచి ఇస్తే తీసుకుంటారు. ఇదే కదా మీ అనుమానం. ఇక ఏదైనా మీకు నా మీద అనుమానం కానీ అడగాల్సిన ఏదైనా ఉంటే కూడా నేను నివృత్తి చేసేదానికి సంసిద్ధాన్ని మనసిప్పి మాట్లాడుతున్నాం. ఇబ్బంది లేదు. మనందరం